హాయ్ హలో నమస్తే ఆదాబ్. మేమైతే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాము ఇంట్లోకి. సో మేము ఏమేమి ఆర్డర్ చేసాము, అది ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇది స్ట్రైనర్ అన్నమాట. ఇదేంటంటే మేము 2 టైప్స్ అయితే తీసుకున్నాము. అంటే ఒక సైజు ఒక సైజు లాగా అట్లా 2 టైప్స్ అయితే తీసుకున్నాము. ఇదేంటంటే కింద అది ఉంటుంది కదా చిన్న స్టాండ్ లాగా, అక్కడ చూపిస్తున్న వీడియోలో. సో అట్లా కింద అయితే ఒక స్టాండ్ లాగా ఉండేదైతే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అట్లా కనుక తీసుకోకపోతే ఏంటంటే మీరు సపోజ్ ఆ వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేటప్పుడు మీరు షింక్లో అయినా ఎక్కడైనా పెడతారు కదా, అప్పుడు ఏంటంటే ఇది మొత్తం అనేది షింక్లో పెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే దాంట్లో వేసిన ఏదైనా వస్తువు అంటే అంత చూడటానికి అంత బాగున్నట్టు ఉండదు. ఆ ఫుడ్ అనేది కింద తాగుతున్నట్టు షింక్లో అట్లా ఉంటుంది. సో ఇట్లా కింద అలా వచ్చేది తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం అయితే బాగుంటుంది. అది ఫుడ్ దాంట్లో నుంచి తీసేయడం వెంటనే మనం అయితే అది క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది వెజిటేబుల్స్, పాస్తా, నూడిల్స్ దేనికైనా స్ట్రైనింగ్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పీల్ ఆఫ్ మాస్క్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇదేంటంటే చాలా తక్కువ అమౌంట్కి అయితే వచ్చింది. సో అందుకని చెప్పి నేను ఇవి ఆర్డర్ పెట్టేటప్పుడు ఇదైతే ఆర్డర్ పెట్టేసేసాను. సో ఇదేంటంటే నార్మల్గా మనకి ఎక్కడైనా ఫేస్కి వాటికి అప్లై చేసుకొని ఏంటంటే ఒక 10 మినిట్స్ తర్వాత పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇది గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్. సో దీంట్లోనే టైప్స్ ఉంటాయి, డైమండ్ అని, సో కార్కోల్ అని, సో అలా. బట్ ఇదేంటంటే గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. సో నేను చెప్పా కదా, సేమ్ ఇట్లానే చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసుకుంటే పీల్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే అప్పమ్స్ చేసుకుంటాం కదా, సో అప్పం చేసుకునే బాండి అనమాట. అంటే బోండాస్ అవి ఉంటుంది కదా, అది ఆయిల్లో ఫ్రై చేయకుండా, కొంచెం మంది డైటింగ్లో ఉంటారు. సో ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే దాని బదులు ఇట్లా అప్పమ్మ బాండి అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ లేకుండా జస్ట్ ఈ బాండి మీద అయితే పెట్టుకొని అదనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఒక బ్రష్ అండ్ ఇంకొకటి అంటే అప్పంది క్లీన్ చేయడానికి ఒకటైతే ఇచ్చారు. అండ్ బ్రష్ ఏంటంటే కొంచెం అంటే అస్సలు ఆయిల్ లేకుండా అయితే చేసుకోవడానికి అవ్వదు కదా, సో కింద కొంచెం ఆయిల్ అనేది అట్లా స్మూత్గా పోయడానికి ఒక బ్రష్ అయితే ఇచ్చారు. సో పైన అయితే కొంతమందికి స్టీల్ వస్తుంది, కొంతమందికి గ్లాస్ టైప్ ప్లేట్స్ ఇస్తారు. మాకైతే స్టీల్ ప్లేట్ అయితే ఇచ్చారు. సో ఇట్లా ఇదైతే కొంచెం చిన్నది అప్పమ్మ, కొన్ని పెద్దవి కూడా ఉంటాయి. అండ్ మేమైతే చిన్నది తీసుకున్నాము. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక 12 దాకా అప్పమ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్లా అయితే ఉంది అప్పం. అండ్ మాకైతే బ్రష్ ఎల్లో కలర్ చూపించారు, ఇక్కడ ఆర్డర్ అయితే బ్లూ కలర్లో అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ రోలర్. సో ఇదేంటంటే నూడిల్స్ అనేది చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఏంటంటే మనము బయట నూడిల్స్ కొనుక్కోకుండా మనం ఇంట్లోనే సపోజ్ గోధుమ పిండితో అవన్నీ ఈ పిండితో ఉన్న అవన్నీ చేసేసేసి ఇట్లా అనేది లాగడం వల్ల ఏంటంటే అది నూడిల్స్ లాగా అయితే ప్రిపేర్ అవుతుంది. సో అలా అయితే మనం నూడిల్స్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే చపాతీ మేకర్, పూరి మేకర్, సో సంథింగ్ ఏదైనా అనొచ్చు. సో ఇదేంటంటే పెద్దది అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదేంటంటే చిన్నది వచ్చింది, అందుకే మీకు వీడియోలో చేసి కూడా చూపిస్తున్నాను. సో ఇదేంటంటే మరి పూరి కాకపోయినా ఒక రకంగా ఉపయోగపడుతుంది.
అంటే సంథింగ్ మోమోస్కి అండ్ ఆర్ కజ్జికాయలకి, సో లేకపోతే ఏదైనా మనము అంటే సంథింగ్ బిస్కెట్స్ చేస్తుంటాం కదా, సో అట్లా బిస్కెట్ చేసినప్పుడు ఆ స్టఫ్ పర్ఫెక్ట్ సైజులో చేయడానికి అండ్ చెక్కలకి అలాంటి వాటికైతే ఉపయోగపడుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే నాకు ఆన్లైన్లో అంటే చపాతీ పూరి చేయడానికైతే యూజ్ అవుతుంది అని అయితే చెప్పారు. బట్ దానికి యూజ్ అవ్వకపోయినా అట్లీస్ట్ వీటికన్నా యూజ్ అవుతుంది. అండ్ పూరీస్ ఏంటంటే కొంచెం తక్కువ చేసుకునే వాళ్ళు, చిన్నవి అంటే మరీ ఇంత చిన్నవి చేసుకునే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. బట్ ఇంత చిన్నవి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే అన్నిసార్లు అంటే ఒక్కొక్క దానికి ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా, సో అలానే ఇదేంటంటే ఒక్కసారిగా పూరి పెద్దదిగా చేసేసేసి దాన్ని ఇలా చేసేసుకొని తినొచ్చు. సో అలా అయితే ఉపయోగపడుతుంది. అంటే ఒక 10-12 అన్ని చేయకుండా ఒకేసారి ఒక పెద్ద స్టఫ్ అనేది చేసేసుకొని దాన్ని అనేది ఇట్లా చేసుకొని తినొచ్చు. సో చిన్నదైనా పర్లేదు అనుకున్న వాళ్ళు, సో అదొక అడ్వాంటేజ్. బట్ ఆ సైజ్ అయితే పెద్దది రాదు, అదైతే డిసడ్వాంటేజెస్ దీంట్లో. సో ఇది గైస్ టుడే వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.